బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే వేటగాలు చెప్పే పిట్ట కథలే చరిత్రగా నిలిచిపోతాయి అనేది అక్కడ సత్యం. ఇక యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే తెలంగాణలో జరుగుతోంది. కేసీఆర్ మీద కోపంతో ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తాడు. కానీ కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం గురించి ఒక్క మాట రాదు. శ్వేత సౌధం లాంటి అంబేద్కర్ సచివాలయం గురించి ఒక్క మాట రాదు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల గురించి ఒక్క మాట రాదు. ఈ 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాల గురించి సీఎంకు మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్రను చెరిపేయాలనే మూర్ఖపు నాయకులున్నారు. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్నే మార్చే ప్రయత్నం చేస్తే చరిత్ర క్షమించదన్నారు. తమ గాథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే మరి చరిత్రగా నిలిచిపోతాయని వారు ఏదో చెప్పినారో అది అక్షర సత్యం. అంటే యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తాడని దాని భావన. ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అదే. కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఇవాళ ఎన్నికల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు గమనించండి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు హైదరాబాద్లో. కానీ ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతా అచ్చరు పొందే విధంగా చూసే 125 అడుగుల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం ఆయన నోట్లకెళ్ళి మాట వస్తలేదు. అంబేద్కర్ గారి పేరిట కట్టిన అద్భుతమైన సచివాలయం, ఒక రాజసౌధం లాంటి, ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు. ఇవాళ మొత్తం నిఠారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు. అద్భుతంగా హైదరాబాద్లో కట్టిన ఎన్నో, 1, 2 కాదు, ఎన్నెన్నో ఈ 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాల గురించి మాత్రం మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్ర మరిపేసేదో మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. సింహాలు